హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గుట్టకైతే వచ్చేసినాము మేము. మా ఊరు గుట్ట అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొన్ని మంచి ప్రదేశాలు అయితే చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఆడాడ చిన్న చిన్న అవి ఏమంటారు, సర్కే అనేది, అంటే ఒక రాయి సందులో నుంచి వాటర్ వస్తుంటాయి, కొన్ని గుండాలు ఉంటాయి. అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాయి ఈరోజు అయితే. చూడండి. అట్లే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నిండిందా దూరం నుంచి పడితే కింద పడితే ఏం కాదు కానీ జారీ అన్న. వాళ్ళతో బాగా తీసి
అదే తయారైందో తీసిరు వెంకట తయారైంటుందిగా అదే ఉందాం. ఇలా బట్టలు ఉతుకునే చూడాలన్నా ఇదిరా నువ్వు నీట్గా ఉంటుండే. ఇక నీట్గా ఉంటుండే ఇదంతా. కూర్చో. ప్రశాంతమైన ప్రాంతం ఇదైతే. మన ఊరు అయితే అంత దూరంలో ఉంటుంది. మన ఊరు వచ్చేసి ఊరు అయితే ఇదే నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి అనే ఉంటుంది. చూస్తారు కదా ఎంత బాగుందో. కొద్దిసేపు అయితే లైవ్ ఉడక పెడతా. మన లైవ్లోకి అయితే వచ్చేవాళ్ళు అయితే రండి ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా మీనికెళ్ళి ఇట్లా ఇట్లా వస్తాం. ఇంటికాడ ఉండి బాధలతో బాధలు పడుకుంటూ చేసుకుంటుంటే బాధలు మనకు ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కింది సైడ్ అయితే అక్కడ మొత్తం వరి నాటడానికి అయితే ఆ విధంగా చేసారు. వస్తున్నాయా నీళ్ళు? ఇగో మా శ్రీశైలం అన్న వీడికి నీళ్ళు వస్తుంటాయి ఇండ్లంగా. ఇగో వీడికి వచ్చిండు, అన్నం తిన్నాడు, తిని ఇగో నీళ్ళు మంచిగా కడుక్కుంటున్నాడు. ఇదంతా పొద్దుగాల నేనే సాఫ్ చేసిపోయినా. ఈ చెట్లకి ఇట్లా వీకేసిన మొత్తం కొంచెం నీట్గా చేసిన అట్లా నీళ్ళు పోనీకి. చెప్పేమన్నా స్టోరీ ఉంటే దాని గురించి. ఇక్కడ కావచ్చు, చాలా బాగుంటాయి వర్షం నీళ్ళు. ఇవి వర్షం నీళ్ళు మంచి ఫిల్టర్ అయిన నీళ్ళు, ఓన్లీ వాన నీళ్ళే ఇవి. ఏ నీళ్ళు కావు, బోర్ నీళ్ళు కావు, ఏ నీళ్ళు కావు. వస్తాయి
మంచి తాగితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్. మంచి టేస్ట్ ఉంటాయి. ఫ్రెష్గా ఫిల్టర్ వాటర్ లేకుండా కిందకేట ఇక చూడండి, ఫిల్టర్ వాటర్ లేకనే ఉన్నాయి. ఇగో నీళ్ళు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక చూడండి, ఇంకా ఈడంగా వాడి ఇట్లా వాడి ఇట్లా వాడి ఇట్లా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. తాగుతున్నారు పోతుంది. చూడండి మంచిగా ఇక నీళ్ళు తాగుతున్నా చూడండి. అందరికి ఏదో పనికి మాలిన వీడియోలకు అందరికి లైక్ కొడతారు, ఏదో టైంపాస్ వీడియోలకు. ఇక మా శ్రీశైలం అన్న మంచి రైతు. బర్రెలకైనా గొర్రెలకైనా మనుషులకైనా ఇదే జీవనాధారం. జీవనాధారం. ప్రతి ఒక్కరికి నీళ్ళు తాగొచ్చు. ఫిల్టర్ నీళ్ళకైనా బాగుంటాయి. శ్రీశైలం అన్న రైతే. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పినా కదా, చూపించినాం కదా, ఇట్లా ఉంటాయి రైతుల కష్టాలు అనేది. ఉపయోగపడుతుంది. అలానే అట్లా ఆడికొచ్చి ఆగుతుంది. రైట్ ఆడికోంప